బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. 143 మంది అభ్యర్థులతో జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. తేజస్వి యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగినున్న వేళ ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి ప్రధానంగా అభ్యర్థుల అంశంలో ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్న అంశం ఇంకా స్పష్టత కరువైంది. మరోవైపు అక్టోబర్ 19 మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా 146 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల లిస్టు ని కాచపడిన ఆర్జేడీ అధికారికంగా రిలీజ్ చేసింది. దాదాపు 146 స్థానాల్లో ఇప్పటికే పోటీ చేస్తున్నట్టు కూడా స్పష్టంగా ప్రకటించింది. అయితే దాదాపు ఇక నవంబర్ 6న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. దాదాపు మొదటి దశలో 120 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక రెండవ దశలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల స్పష్టత వచ్చింది. బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, అదేవిధంగా ఇక ఎల్జేపీకి సంబంధించిన అంశంలో వారి అభ్యర్థులంతా కూడా ఇప్పటికే పూర్తి చేసి వారంతా కూడా ప్రచారంలో దూసుకు వెళ్తుంటే ఇండియా కూటమికి సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు కూటమికి సంబంధించిన అంశంలో అటు కాంగ్రెస్ కావచ్చు, అటు సిపిఐఎంఎల్ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతల మధ్య ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో ఆర్జేడీగా చేసేదేం లేక తన అభ్యర్థులకు సంబంధించిన లిస్టును తాజాగా 146 మందిని రిలీజ్ చేస్తూ వచ్చింది. మొత్తం 243 స్థానాలకు ఉండగా 243 స్థానాలు 146 స్థానాలకైతే ప్రస్తుతానికి ఆర్జేడీ ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 6వ తేదీ, నవంబర్ 11వ తేదీ 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో ఆర్జేడీ సైతం కూడా సొంతంగా ప్రచారం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇటీవల 48 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఒక మొదటి విడతను విడుదల చేసింది. కానీ పొత్తుల అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రైట్, థ్యాంక్ యూ.